హలో అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, అందరికీ జలుబులు చేసి జ్వరాలు చేసి నోరు చెడిపోయి ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఒక పప్పు చేసుకోవచ్చండి. ఏమంటారా? వెల్లుల్లి పప్పు అండి. అది చాలా బాగుంటుంది నోటికి. దాంట్లో ముద్ద అయినా చేసుకుని తినొచ్చు, రైస్ అయినా చేసుకుని తినొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. దీనికి తక్కువ ఐటమ్సేనండి. కందిపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొత్తిమీర, రాగి పిండి, తగినంత ఉప్పు. ఇది వచ్చి తిరువాతకండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు. ఇప్పుడు వెల్లుల్లి పప్పు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. కందిపప్పుని ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి పప్పు అన్నాం కదండి, అందుకని వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, పొంగిపోకుండా కొద్దిగా ఆయిల్, కొంచెం వాటర్. ఇది ఇప్పుడు మనము 3 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకుందామండి. ఇప్పుడు విజిల్ పెట్టేద్దామండి. ఇలా బాగా ఉడికించుకొనేసి దీన్నంతా ఎనుపుకోవాలండి. ఇలా అంతా బాగా ఎనుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం రాగిపిండి వేసుకుందామండి. దీంట్లోకి ఉంటలు లేకుండా కలిపెట్టేసి తర్వాత పెట్టేసుకోవడమే. ఇలా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. రాగిపిండి వేసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. హీట్ ఎక్కింది. ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఎనుపుకున్న పప్పునంతా దీంట్లోకి వేద్దామండి. ఇప్పుడు రాగిపిండి వేసినాం కదండి, అది కొంచెం ఒక ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇది తెల్లవాయ పప్పు కదండి, కొంచెం నీళ్ళగానే ఉండాలి. మన మామూలు పప్పులాగా గట్టిగా ఉండదు. ఇలా ఉడికేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేడి వేడి వెల్లుల్లి పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాం. బాయ్.